ఇజ్రాయెల్ మీద మొట్టమొదటిసారి అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో విరుచుకుపడింది ఇరాన్. మామూలు ఆయుధాలు కాదు, అత్యంత పవర్ఫుల్ వెపన్స్. అందులో డ్రోన్లు, షాహెద్ తరహా డ్రోన్లు ఇవి కావు. బాలిస్టిక్ మిస్సైల్స్లో కూడా అత్యాధునికమైన, ప్రత్యేకించి ఇజ్రాయెల్ కోసమే తయారు చేసింది. మనకి మహాభారతం రామాయణాలు చెప్పినట్టు బ్రహ్మాస్త్రమో వాయువ్యాస్త్రమో అట్లాంటి ఎట్లయితే తీసుకొచ్చేవాళ్ళో అదే తరహాలో ఇక్కడ క్లియర్ కట్గా కావాల్సినటువంటి వాటిని ప్రత్యేకించి తీసుకొచ్చినటువంటి వాటిని సెట్ చేస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటిదే ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం. రాబోయేటటువంటి రోజుల్లో ఇజ్రాయెల్ని మళ్ళీ లేగకుండా చూడాలన్నటువంటి తపన అయితే వీళ్ళ దగ్గర ప్రధానంగా కనబడుతోంది. అందుకు అవసరమైనటువంటి డ్రోన్స్ని భారీ ఎత్తున చేసుకొస్తోంది. తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఏవైతే ఈ టెల్ అవీస్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రాజధాని మీదన వరుసబెట్టి పొద్దున్నుండి మిస్సైల్స్తో విరుచుకుపడడంతో పాటు క్లస్టర్ బాంబులు వేస్తోంది. అంటే ఒక బాంబు కింద పడ్డాక 10 బాంబులు అవడం. అయితే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 90% కూల్చింది, కానీ ఈ స్పెషల్ ఎక్స్క్లూజివ్ మిస్సైల్స్ను కూల్చలేకపోయింది. దానివల్ల టెల్ అవీస్ ఇజ్రాయెల్ రాజధానిలో కొన్ని చోట్లన ప్రత్యేకించి పెను విధ్వంసం జరిగింది, భవనాలు కూలినయి. అయితే అక్కడ మీడియా బ్యాన్ పెట్టారు, ఎలాంటి పబ్లిసిటీ చేయకూడదు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయకూడదని పెట్టడం ద్వారా బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కానీ పెను విధ్వంసం అయితే ఇజ్రాయెల్లో చోటు చేసుకుంది.